వెళ్ళిపోతే యూనివర్సిటీ దాటి బయటకు వెళ్ళిపోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సమాజం మీ నుంచి? సమాజం నుంచి మీకు ఉద్యోగం ఇచ్చేవాడు, లేకపోతే మిమ్మల్ని కట్టుకుపోయే అమ్మాయి, కట్టుకుపోయే అబ్బాయి, ఆ ఫ్యామిలీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలుసా మీకు? చదువు ఒక్కటే కాదు, ఉద్యోగం ఒక్కటే కాదు. గుర్తుంచుకోండి దయచేసి. కాస్త ఎంపతి ఉందా లేదా, కమ్యూనికేట్ అవుతున్నామా లేదా? కమ్యూనికేట్ అవడం అంటే మంచి ఇంగ్లీష్ పదాలు మాట్లాడడం కాదు, మంచి బట్టలు వేసుకోవడం కాదు, అవతల వాడిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం కాదు. వినటం. అవతల వాడు ఏదో చెప్తూ ఉంటాడు, వినండి. అంటే నాకు గ్రీవెన్స్లోకి వచ్చాక నాకు అలవాటు అయింది. వాళ్ళ బాధ అర్థం చేసుకోవడం, అప్పుడు కమ్యూనికేట్ అవుతాం కరెక్ట్గా. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మీకు అప్పుడు అర్థం అవుతుంది. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది మీకు. ఇప్పుడు తెలియదు మీ భార్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో మీకు తెలుస్తుంది. మీ అమ్మానాన్న మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వినటం అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ హాల్లో సగం మంది పాపం వినే మూడు లేదు, సగం మందికి ఉన్నా కానీ పక్క వాళ్ళతో మాటలు చెప్పుకుంటూ ఉంటారు. కమ్యూనికేషన్ ఇక్కడే మిస్ అవుతూ ఉంటుంది చూడండి ఎప్పుడు కూడా. అంటే అందరూ వినాలనేది లేదు, అలాగే నేనేమి గొప్ప స్పీకర్ని కాదు. ఎప్పుడైతే వినటం నేర్చుకున్నామో, వినటాన్ని అలవాటు చేసుకున్నామో, ఒక్క నిమిషం దాని మీద మేడం చెప్పారు ఇందాక, 8 సెకండ్లు మాత్రమే మనకి ఫోకస్ ఉంటుందని. ఎప్పుడైతే వినటం అలవాటు అయిందో వాడిని మించిన కమ్యూనికేటర్ ఉండడు. మీరు ఎవరి దగ్గర ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, మీరే కంపెనీలు పెడతారు, మీరే లక్షల కోట్లు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఉద్యోగం అని చెప్పి నా సలహా, 9 to 5, 10 to 5 ఉద్యోగం కోసం 10-25 కోసం జీవితాలు పాటు చేసుకోవద్దు. యూనివర్సిటీని తిట్టుకోవద్దు. యూనివర్సిటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది మీ నుంచి అంటే ఒక ఎడ్యుకేషనే కాదు, అడ్వాన్స్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఒక మంచి కమ్యూనికేటర్ అవ్వాలి, ఒక మంచి లర్నర్ అవ్వాలి. ఇందాక చెప్పాను కదండి, ఎప్పుడు వస్తుంది అలవాటు అని. కథల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను మొదటి. నేను చిన్న నవల్స్ అలవాటు చేసుకున్నాను. తెలుగు సాహిత్యం మొత్తం చదివేశాం. ఈనాడు రామోజీరావు గారు స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు. అప్పటికి నాకు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కూడా అవ్వలేదు. ఫార్మర్కి స్పెల్లింగ్ అడిగాను నన్ను. రామోజీరావు గారు స్వయంగా ఉన్న విషయం చెప్తున్నాను. ఈనాడు జర్నలిజం స్కూల్ ఉంటుంది, ఒక 20 మందిని తీసుకుంటారు అప్పట్లో. అంటే నేను చేయలేదులేండి, ట్రైనింగ్ తీసుకొని తర్వాత బయటకు వచ్చేసాను కాబట్టి కాస్త మాట్లాడగలుగుతున్నాను. ఈరోజు కూడా ఈనాడు ఎడిటోరియల్ పేజీకి నేను ఆర్టికల్స్ ఇస్తూ ఉంటాను, కొంతమంది చర్చించుకుంటూ ఉంటారు. సో అది ఆ రకమైన లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుందండి. మొబైల్ చూడటం అలవాటు ఉందా? ఈరోజు వడ్డనే కానీ 18 గంటల చోట్ల ఎడిక్షన్. అంటే ఏది ఎడిక్ట్ చేసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది.